నమస్తే. ప్రస్తుతం మనం బక్కా జడ్సన్ గారి ఇంటి వద్ద ఉన్నామని చెప్పుకోవచ్చు. ఏదైతే నిరుద్యోగులు గ్రూప్స్ సంబంధించిన ఆస్పిరెంట్స్ ఇవాళ ఉద్యోగాలు పెంచాలని చెప్పి ప్రభుత్వం ముందు గత వారం రోజుల నుంచి కూడా ఒత్తిడికి తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం ముందు ధర్నాలు చేస్తూ ఉన్నా, నిరసనలు తెలుపుతూ ఉన్నా, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వారి పట్ల ఎలాంటి స్పందన తీసుకోలేదు. ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన పోస్టులు పెంచాలని చెప్పి ఇవాళ సెక్రటరియట్కు పిలుపునిచ్చారు బక్కా జడ్సన్. సో ఈ నేపథ్యంలో వారిని హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ పోలీసులను పెట్టి బక్కా జడ్సన్ గారిని బయటికి రాకుండా ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేస్తున్న నేపథ్యం మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మరి ఇవాళ ప్రశ్నించే గొంతులని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా తొక్కుతున్నది మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇలా బక్కా జడ్సన్ గారిని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు, మేము నిరుద్యోగుల పట్ల నిల్చొని వారికి అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నాము, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని కాదు. నిరుద్యోగులకు పెంచాల్సినటువంటి ఏదైతే గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారికి గ్రూప్స్కి సంబంధించిన గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళ్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇవాళ మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు, గ్రూప్స్ పెంచమంటే స్పందిస్తలేదు, ఏం చెప్తారు? వీళ్ళు నిర్బంధాలు, వీళ్ళు తొక్కుకుంటూ వచ్చినాం అన్నారు కదా, ఆ తొక్కులను మా మీద చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మాకు అర్థమవుతున్నది, అంటే మమ్మల్ని తొక్కుకున్నారు, మమ్మల్ని మెట్లుగా వాడుకొని ఇప్పుడు వాళ్ళ కుర్చీ పెద్దగా ఉంటాయి కదా, వాళ్ళు కూర్చున్న కుర్చీలు, ఆ పెద్ద కుర్చీలు ఎక్కుతందుకు మమ్మల్ని కింద మెట్లగా లెక్క వాడుకున్నారు. ఈరోజు బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఎన్ని కేసులు 180 కేసులు వేసిండు. ఆయనకు కాళ్ళు లేకున్నా కానీ కాళ్ళు ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ పోరాటం చేసిండు. ఈరోజు వీళ్ళకు కాళ్ళు, కళ్ళు, అన్ని అవయవాలు, సకల అవయవాలు ఉన్నాయి. మాకు నిన్న గ్రూప్ 1లో క్వశ్చన్ ఇచ్చారు, ఈ మానవ జాతికి ఉండేటటువంటి శరీర ఆకృతి ఏంటన్నారు. వీళ్ళ సౌష్ఠ ఆకృతిలో అన్ని అవయవాలు సక్కంగా ఉన్నా కానీ వీళ్ళు కొట్లాడలేనటువంటి ఒక నిర్జీవులు, ఒక మూగ జీవులు, వీళ్ళ మూతులకు ప్లాస్టర్లు వేసుకున్నటువంటి వాళ్ళు ఇలా మా బాధలు విని కాళ్ళు లేకున్నా ఆయన కర్రలు పట్టుకొని అక్కడి వరకు ఎక్కడికంటే అక్కడికి పోతున్నటువంటి వ్యక్తిని కాళ్ళు లేనోనికి కాళ్ళకు బంధాలు వేసినట్టేసి ఇక్కడ కూర్చోబెట్టిర్రు. ఈ దుర్మార్గమా కాదా? మేము ప్రభుత్వాన్ని కూలగొడుతున్నామా? ప్రభుత్వాన్ని నిందిస్తున్నామా? ప్రభుత్వం నుండి ఆస్తిని అడుగుతున్నామా? ప్రభుత్వం నుండి మాకు సంపద కావాలనుకుంటున్నామా? లేకుండా కోకపేట భూములు కావాలనుకుంటున్నామా? అశోక్ నగర్లో అంతస్తులు కట్టియమంటున్నామా? ఏం అడుగుతున్నాం? మాకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ ఉద్యోగాలను సకాలంలో నింపమంటున్నాం. అంతకుమించి మేమేం అడగట్లేదు. ఇట్లా చేయడం అన్నటువంటి దుర్మార్గమైన చర్య. ఎందుకు ప్రభుత్వము పెంచాల్సిన 2000 పోస్టులు పెంచమంటే పెంచట్లేదు, కానీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తా ఉంది సంవత్సరానికి? ఇక అది వాళ్ళకే తెలియాలి. ఏం చెప్తాం వాళ్ళకు? అసలు ఒక్క పోస్టు పెంచలేనోడు అంటే ఇంకేమో చేస్తాడంట. ఏం చేస్తాడు ఆయన? ఉన్న పోస్టులు వాళ్ళకి ఎన్ని ఉన్నాయో తెలియదు. 2,67,316 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులో ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలియదు. ఇక వాళ్ళకి తెలియని కాడ ఏం చెప్తా, షేటియన్ ముంగట శంఖం ఊదినట్టే ఉంటుంది వీళ్ళకి. ఎందుకు బక్కా జడ్సన్ గారిని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? బక్కా జడ్సన్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన వెనక ఏ పార్టీ లేకున్నా, ఏది లేకున్నా కానీ తెలంగాణ సమాజం ఆయన ఎమ్మటుంది. ఆయన పిలుపునిస్తే ఆయన క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఒక వ్యక్తికి ఒక విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్. మాకు ఎథిక్స్ కూడా ఉంటుంది. గ్రూప్ 1 పేపర్లోనైనా సివిల్స్లోనైనా ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అవి ఉన్నటువంటి పుష్కలంగా నిండుకుండా లెక్క ఉన్నటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు. ఆ వ్యక్తి పిలుపునిస్తే అందరు కదులుతారు, ఆలోచిస్తారు. ఆయన నుంచి ఒక మాట వచ్చిందంటే దీని వెనక ఎంతో ఆలోచన ఉంటుంది, ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక వేగంగా మాట్లాడడం తెలుసు కాబట్టి తెలంగాణ సమాజం జాగృతం అవుతుంది. కాబట్టి ఈ తెలంగాణ సమాజం మోసాలను పసిగడుతున్నది. కాబట్టి 6 నెలల్లోనే వీళ్ళను పంచలు ఊడగొడతారనే ఒక భయంతో జడ్సన్ అన్న హౌస్ అరెస్ట్ చేసిర్రు. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఏం చెప్పినా కానీ వీళ్ళని ఎవరు వినరు. అసలు వీళ్ళని నమ్మి ఓళ్ళోటేసిర్రు, వీళ్ళని నమ్మి ఓడోటేయలేదు. మేము రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని నమ్మి వేటేసినాం. ఢిల్లీలోనేమో సామాజిక న్యాయం, గల్లీలోనేమో కొన్ని కులాల రాజకీయం, కొన్ని కులాల ఆధిపత్యం. ఇక్కడ మేము చెప్తున్నాం. మొన్న అందరూ అంటున్నారు, చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఏంటి అంటే కన్నార కమ్మరాజ్యాన్ని చూసి కన్ను మూసిన రామోజీరావు అని ఇప్పుడు కడుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటున్న ప్రొఫెసర్ కోదండరామరెడ్డి అంటున్నారు. మరి కోదండరామరెడ్డి ఎడిపోయిండు. మరి మొన్నటి వరకు ఏదన్నా అంటే రారి ధర్నా చేద్దాం, ఇంద్రపార్క్ కాడ చేద్దామా, కేసీఆర్ ఆయన మన ఫామ్ హౌస్లో పోయి ఉంటున్నామా, కేసీఆర్ ఫామ్ హౌస్లో భూములు అడుగుతున్నామా, లేకుండా కవితమ్మ ఫామ్ హౌస్లో ఆస్తులు అడుగుతున్నామా, లేకుండా హరీష్ రావు ఇంట్లో అరకుంట జాగ అడుగుతున్నామా, లేకుండా డ్రామారావు ఇంట్లో ఏమన్నా మనము ఒక సినిమా థియేటర్ కట్టుకోవడానికి, డ్రామాలు వేసుకోవడానికి ఏమన్నా ఒక రూమ్ అడుగుతున్నామా? నడురి కథం దొక్కిరి నడవాలన్నాడు. ఇదే మరి కోదండరాం ఇక్కడ ఎక్కడ పోయిండు? కోదండరాంకు ఖబర్దార్, కోదండరాం రెడ్డి నువ్వు కోదండరాం కాదు, కోదండరాం రెడ్డివి. రెడ్డి రాజ్యం
కాపాడుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు. ఇవాళ నీ రెడ్డి రాజ్యాన్ని కాపాడుకోవడానికి మమ్మల్ని బలిపశువులను చేస్తున్నావు. నీకు రెడ్డి ఫీలింగే కనుక లేకుంటే ఈరోజు నువ్వు ఎందుకు రావు? ఇక సంగీత చనిపోయినప్పుడు ఏం చేసినావు? నీ ఎమ్మడి తిరిగేటటువంటి అనిల్ వాళ్ళ చెల్లె చనిపోయినప్పుడు నువ్వేం చేసినావు? ఈ మరణాలను ఎందుకు దాచిపెడుతున్నావు? విద్యార్థులను ఎందుకు బయటికి రానియట్లేవు? విద్యార్థులు వస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది అనుకుంటున్నావా? రెడ్డి రాజ్యం కూలుతుంది అనుకుంటున్నావా? రెడ్డి రాజ్యాన్ని నీ కనుసన్నలను నడపాలనుకుంటున్నావా? ఇది రెడ్డి రాజ్యమా చెప్పు. నువ్వు కోదండరామ్ అని పేరు పెట్టుకో. నేను రెడ్డల కొరకే నిన్న ఉద్యమాలని అని చెప్పుకో. ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? నువ్వు ఏమిటికి చేసినావు? నువ్వు ఏ పదవి తీసుకోకుండా ఎన్నికలలో పోటీ చేయకుండా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఒక ప్రజా వ్యతిరేక ఓటు చీలొద్దని చెప్పి ఈరోజు కాంగ్రెస్ వస్తే అన్నిటికీ నేను ముందుంటాను చెప్పేసి ఒక ఒంటెద్దు లెక్క బండి మోసినట్టు మోస్తాం. మీ బాధ్యతలన్నింటినీ నేను బండెద్దు లెక్క మోస్తాను చెప్పేసి ఇక్కడ మమ్మల్ని ఏం చేస్తున్నావు నువ్వు? కోదండరామ్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండు. ఆయన కోదండరామ్ రెడ్డి గారు, మీరు రెడ్డి అని పెట్టుకోండి. మీరు కనుక మాకు జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అంశాలు, మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఉన్న అంశాలు, తెలంగాణ సమాజానికి వీళ్ళు ఇచ్చిన అంశాలు అన్నీ నెరవేరేంత వరకు నువ్వు ఏ పదవి తీసుకోవద్దు. నువ్వు పదవికి లాలూచి పడొద్దు. సార్ మీకు చెప్తున్నా, మీ మీద మాకెంతో గౌరవం ఉండి ఇన్ని రోజులు ఆగినాం. ఇక కనుక నువ్వు పదవి తీసుకుంటే నీ నోటికి ప్లాస్టర్ పడుతుంది, కాళ్ళకు బంధాలు వేసుకుంటావు, ఎక్కడ నువ్వు మాట్లాడేది ఉండవు. నువ్వు సచ్చినాక నిన్ను ఎవడు కూడా వచ్చి పాడ కూడా ముట్టుకోరు. నువ్వు కనుక తెలంగాణ సమాజంలో నీ గౌరవం ఉండాలన్నా, నీ వర్ధంతులు జయంతులు చేయాలన్నా, తెలంగాణ సమాజంలో నువ్వు ఒక గౌరవప్రదంగా నువ్వు సచ్చినాక కూడా నీ పేరు నామస్మరణ ఉండాలన్నా నువ్వు ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ సమాజం 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబంలో ఎంత అణచివేతకు గురైందో, ఎన్ని అన్యాయాలకు గురైందో, అదే అన్యాయాలు అదే అణచివేతలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు వేసినటువంటి మార్గాలలో వీళ్ళు పెద్ద జాతీయ రహదారులు వేస్తున్నారు. కాబట్టి ఈ జాతీయ రహదారులలో ముళ్ళ కంపలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నువ్వు ఏ పదవి కూడా తీసుకోవద్దు. ఇది మా హెచ్చరిక. ఇంకొకటి, రియాజ్ అనేటోడు కూడా ఏ పదవి తీసుకోవద్దు. నిరుద్యోగులను అడ్డం పెట్టుకున్నాడు, ఒకటి పదవి తీసుకున్నాడు. నిరుద్యోగుల సమస్యలు తీరేంత వరకు నిరుద్యోగుల ప్రతినిధులు అనేటోడు ఏ ఒక్కడు కూడా పదవి తీసుకోవద్దు. వాడు పదవి తీసుకుంటే వాళ్ళకి శవయాత్రలే ఉంటాయని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం.